వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ప్రతి ఉదయం 11:30 గంటలకు, రాత్రి 9:30 గంటలకు దేవుని యొక్క వాక్యము యేసే పరిష్కారము హెవెన్ టెలివిజన్లో ప్రసారం అవుతుంది. వీక్షించమనవి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. వాక్య ప్రసార సహకారులను విస్తృతంగా పంపించండి. మాకున్న ఆర్థిక అవసరతలన్నింటినీ నాయన మీరు తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము. మీ దివ్య హస్తాలకు మమ్మలను సమర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని, నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామాన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు గమనించ ప్రార్థన. తెలుగు బైబిల్లో 3-4 వచనాలు కలిపి రాశాడు, ఇంగ్లీష్ బైబిల్లో విడివిడిగా రాశాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో తానే శుద్ధీకరణము చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది వచనం. దీనిలో మనం నిన్నటి ధ్యానంలో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అనే మాట వరకు చదువుకున్నాం. దీనిలో మనం చూసినప్పుడు ఇందులో మనకు దేవుడు సమస్తమునకు ఆయనను వారసునిగా నియమించెను. టైదెం వారసుడుగా నియమించెను. ఆయన తేజస్సు అపాగస్మా, గ్రీకులో అపాగస్మా రిఫ్లెక్షన్, తేజస్సు. తర్వాత ఆయన ఇంప్రెషన్, ఎగ్జాక్ట్ ఇంప్రెషన్, ఎగ్జాక్ట్ ఇంప్రింట్, చరాక్టర్, గ్రీకులో చరాక్టర్. తర్వాత ఆయన సబ్స్టాన్స్, ఆయన హిపోస్టాటిక్ గ్రీకులో, ఇంగ్లీష్లో హైపోస్టాటిక్ అంటాం, గ్రీకులో హూపోస్టాటిస్ నుంచి హైపోస్టాటిక్ వచ్చింది. సో కాబట్టి ఈ హూపోస్టాటిస్, ఈ పదాలు మనం డాక్సీ, మహిమ, ఈ పదాలు గ్రీక్ పదాలు ఏం వాడాడో ధ్యానం చేస్తూ మనం ఈ విషయాలు మనం కొన్ని చూచాం. ఇప్పుడు ఇవాళ తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. By his word of power all things are upheld and sustained eternally. సమస్త విషయాలను మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. మొదటి 2వ వచనంలో ఆయన సమస్తము ఆయన ద్వారా నియమించబడిన, ఆయన ద్వారా నిర్మాణం జరిగాయి అన్నాడు. క్రియేటర్, ప్రపంచములో ఆయన మూలముగా ఆయన ద్వారా నిర్మాణమయ్యాయి అన్నప్పుడు క్రియేటర్. నిర్వహణ చేస్తున్నాడు అన్నప్పుడు కోఆర్డినేటర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ క్రియేటర్ ఆఫ్ ద, నాట్ ఓన్లీ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ బట్ ఆల్సో ద కోఆర్డినేటర్ ఆఫ్ ద యూనివర్స్. క్రియేటర్ అండ్ కోఆర్డినేటర్. నిర్మాణకుడు, నిర్వాహకుడు, ప్రోగ్రామ్ మేనేజర్ లాగా, ఈవెంట్ ఆర్గనైజర్ లాగా సమస్త విశ్వాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది పౌలు గారు రాస్తున్నాడు. ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాడు? తన మాట చేత ఆర్గనైజ్ చేస్తున్నాడు.
The word of God created everything and the word of God coordinating everything. Finally, the word of God is ultimate. కనుక దేవుని వాక్యము అంతిమము అయినటువంటిదై ఆయన సమస్తాన్ని నిర్వహణ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సమస్త ఆధిపత్యం కింద ఈ లోకం అంతా ఉండి నిర్వహణ పొందుతూ ఉన్నది. దేవుడు ఆయనను అందుకు నియమించి ఉన్నాడని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తోంది. కాబట్టి లోకము యొక్క నిర్వాహకుడు లోకాన్ని ఆయన నడిపిస్తున్నాడు. మీరు ఒకసారి ఇది ఇంటర్నెట్ వరల్డ్, ఇంటర్నెట్ యుగం. ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ కామర్స్, ఈ బిజినెస్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం ఒక్కసారి బైబిల్ని కనుక వివరంగా చూడగలిగితే ప్రపంచమంతా కూడాను ప్రజలు విజ్ఞానం చేత తెలివితేటలతో నిండిపోయారు. యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మనుషుల తెలివితేటలు ఎక్కువైపోతాయి అన్నాడు. ఈ మనుషుల తెలివితేటలు ఎక్కువైపోయినప్పుడు ఈ లోకాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక శక్తి నడిపిస్తోందని నమ్ముతారు. ఆ శక్తి దేవుని యొక్క వాక్కు. ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా, సంభవాలు అన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవన్నీ కూడా జరుగుతున్నాయి అనంటే, లోకము నిర్వహించబడుతోంది అనంటే, ఏ దేశం ఏ విధంగా ఎప్పుడు ఎవరితో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని ఆయన సర్వజ్ఞానములో ఎరిగినటువంటి వాడై ఆయన నిర్వహణ చేస్తున్నాడు. కనుక గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమస్తంపై ఆధిపత్యం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసులకు ఇక్కడ ఒక మాట అర్థం కావాలి. ఏంటంటే సమస్తం నిర్వహిస్తున్నవాడు ఆయనే అన్నదానికి రోమాపత్రిక 8:28 నిర్వహణకు చాలా పోలిక సంబంధం ఉంది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక సమస్తం జరుగుతోంది ఆయన నిర్వహణ వల్ల. ఆయనే తానే స్వయంగా వాటిని జరిగిస్తూ ఉన్నాడని అర్థము. మీకు ఆదికాండంలో హిస్టరీ మీరు చూస్తే యోసేపు ప్రధానమంత్రి అవటానికి వరకు, ఆ తర్వాత ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడ యాకోబు మరణం అనంతరం యోసేపు తన లైఫ్లో సంభవించిన వాటి యొక్క మర్మం చెబుతున్నాడు. ఇవన్నీ కూడా మీరు చేసినవి కాదు, దేవుడు చేయించాడు. దేవుడు మనలో అనేకులు బ్రతికేటట్టుగా నన్ను ఇక్కడకు తీసుకుని వచ్చాడు. మీరు అలా నన్ను కొట్టి గోతులో తోసి అమ్మేయకపోతే ఇవాళ ఐగుప్తులో ప్రధానిగా నేను ఉండేవాడిని కాదు. కాబట్టి మీరు తెలియక చేసిన దేవుడు దానిని మేలు కొరకు మార్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అనేకులు మన ద్వారా బ్రతకాలి. కాబట్టి లోకాన్ని సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. దీన్ని ఏమంటున్నాడు? హ్యావింగ్ బికమ్ యాజ్ మచ్ ఈజ్ సుపీరియర్ ఆఫ్ ఏంజల్స్, he is the radiance of the glory of the God and the exact imprint of his nature, and he upholds the university by the word of his power. The word and his power. The word has the power and he has the power of the word of God. దేవుని వాక్యం అనేటువంటి శక్తి చేత ఆయన సమస్తాన్ని అప్హోల్డ్ చేస్తున్నాడు. And he upholds the universe. దాన్ని పైకెత్తి పట్టుకుంటున్నాడు ఆయన. దాన్ని ఆయన తన చేతిలో ఉంచుకొని పనిచేస్తున్నాడు. అక్కడ ప్రశ్న మనకు ఉదయించాలి. వాట్ అబౌట్ అవర్ లైఫ్స్? కెన్ హీ అప్హోల్డ్స్ అవర్ లైఫ్స్? మన జీవితాలను కూడా ఆయన పైకి ఎత్తి పట్టుకొని నిర్వహించగలుగుతాడా? బైబిల్ చెబుతుంది అవును, నిర్వహించగలుగుతాడు. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలు ఆయన ఏర్పాటు ప్రకారం
ఆయన ఆలోచన ప్రకారం నడుస్తున్నట్లుగా మనకు చాలా తేటగా సులువుగా అర్థమవుతుంది. సహోదరుడా, సహోదరి, కేవలం విశ్వాన్నే నిర్వహిస్తాడా? నీ చిన్ని జీవితాన్ని ఆయన నిర్వహించలేడా? జక్కయ్యతో మాట్లాడుతూ ప్రభువు చెప్పాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు నూతన మనిషిగా మారిపోయాడు. అబ్రహాము కుమారుడిగా యేసు చేత పిలుపు పొంది గుర్తించబడ్డాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జక్కయ్య. కాబట్టి నీ చిన్ని జీవితాన్ని నిర్వహించలేడా? నీ చిన్ని జీవితాన్ని ఒక రూపకల్పనను ఇవ్వలేడా? ఒక గొంగళి పురుగును రూపాంతరపరిచి చక్కటి బటర్ఫ్లైగా, సీతాకోక చిలుకగా మార్చగలిగినటువంటి దేవుడు, కాంట్ హీ డూ ఎనీథింగ్ ఫర్ యూ, సంథింగ్ ఫర్ యూ? ఆయన ఏమి చేయలేడా? ఏమైనా చేయలేడా? ఆలోచించాలి. ఆయన ఏమైనా చేయగలడు. యాపిల్ సంస్థ స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి స్థాపించాడు. యవన కాలంలో చాలా 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 కష్టాలు పడ్డాడు. అతడు ఆ ఐఫోన్, ఐపాడ్ అవి కనిపెట్టాడు. అది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి కాంపిటీషన్ నిలబడి ఆయన ఆ ఐఫోన్, యాపిల్ ఐఫోన్ చాలా కాస్ట్ ఉంటుంది. యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ సిస్టమ్స్, ఆ ఐఫోన్ ఎందుకు అంత ఖరీదు ఉంటుంది? యాపిల్ కంపెనీకి చెందినటువంటి ఆ ఫోను, దాని డ్యూరబిలిటీ కానీ, దానిలో ఉన్నటువంటి ఫీచర్స్ కానివ్వండి, మిగతా వాటిలో దేనిలో దొరకనివి వెరీ 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 అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్తో కూడిన ఫోన్స్ ఆయన కనిపెట్టాడు. 56వ ఏట ప్యాంక్రియాస్ గ్రంథి క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఆ క్యాన్సర్తో అతడు చనిపోయాడు. అతని ఎర్లియర్ ఫొటోస్ నేను గమనించిన, మోస్ట్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, గుడ్ పర్సనాలిటీ, మంచి బలవంతుడైన యవనస్తుడి ఫొటోస్ చూశాను. అతని యొక్క స్పీచెస్ ఆ టైంలో చూశాను. ఎండ్ టైంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చివరి ప్రసంగం నేను విన్నాను. ఆయన ఆ ఐపాడ్, ఐఫోన్ లాంచ్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, అతని యొక్క శరీర దౌర్బల్యత గమనించినప్పుడు ఒక అందమైనటువంటి, బలమైన, దృఢమైన వ్యక్తిగా అతడు తన లైఫ్, తన కెరీర్లో టాప్ ర్యాంక్లో ఎంటర్ అయిన అతను ఎండ్ టైమ్స్లోకి వచ్చేటప్పుడు సాధారణమైనటువంటి చాలా దౌర్బల్యతతో, శరీర దౌర్బల్యతతో అతడు చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు క్యాన్సర్తో చనిపోయాడు. హిస్ ఫిగర్ ఫేడెడ్ అవుట్. అతని యొక్క అందము, బలము అన్నీ కూడా తొలగిపోయాయి. కానీ ఆయన చరిత్రలో ఆయన యొక్క పేరు, ఆయన సాధించిన విజయాలు ఇవాళకి లక్షల లక్షల కోట్ల మంది ప్రజల చేతుల్లో ఆయన ఇచ్చినటువంటి ఆ ఐపాడ్, ఆ ఫోన్, ఐఫోన్ అవి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా నిర్వహించగలుగుతాడు అనేది మీకు అర్థమైతే ఈ దినం మీరు యేసుకు మీ హృదయాన్ని సమర్పిస్తారు. హౌ గాడ్ టర్న్స్ యువర్ లైఫ్ into effectiveness, into success, into usefulness. It is in His hands. If you put your life into the hands of Jesus, you will see the great and mighty power of Jesus in your life. నీ జీవితంలో నువ్వు యేసు చేతిలో నీ జీవితాన్ని ఉంచగలిగితే ఎంత గొప్ప కార్యాలు ఆయన చేస్తాడో, సులువుగా చేస్తాడో నువ్వు చూడొచ్చు. మనం అనుకుంటే చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా పెద్ద అభ్యాసం చేసి, ఎంతో ప్రిపేర్ అయ్యి, ఎంతో సిద్ధం చేసి, ఎంతో టైం దాని మీద స్పెండ్ చేసి వచ్చేస్తే మనం సక్సెస్ అవుతాం అనుకుంటాం. గొలియాతు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. చాలా యుద్ధాభ్యాసం చేసినవాడు, చాలా శరీరాన్ని దానికోసం సిద్ధం చేసుకున్నాడు, యుద్ధ విద్యలను నేర్చుకున్నవాడు, ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వాడు. ఒక సింపుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ డేవిడ్ చేతులు చచ్చిపోయాడు. దావీదు వాడిని బలం ఎంత? దావీదు యొక్క సిద్ధపాటు ఎంత?
దావీదుకు ఉన్నటువంటి అర్హతలు ఏమిటి? కంపేరింగ్ విత్ గొలియాతుతో మనం దావీదు గారిని కంపేర్ చేస్తే అసలు ఎక్కడ నిలబడతాడు? కానీ ఒక న్యూ వెపన్తో, ఒక న్యూ స్టైల్తో, ఒక న్యూ సిస్టమ్తో, ఒక న్యూ అప్రోచ్తో, ఒక న్యూ థాట్, ఒక న్యూ స్టైల్లో అతను ఆపరేట్ చేశాడు. సో గాడ్ ఆపరేటెడ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. పశువుల కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి దేశానికి రాజుని చేశాడంటే కారణం ఏంటి? గాడ్ ఆర్గనైజ్డ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ వెన్ హీ ఒబేడ్ హిమ్. అతను లోబడుతూ ఉన్నప్పుడు, లోబడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని వాడుకొని అతని జీవితాన్ని నిర్వహణ చేసి మహోన్నతమైన వ్యక్తిగా చేశాడు. మీరు మీ జీవితాన్ని దేవుని చేతికి ఇచ్చినట్లయితే దేవుడు ఎంత పర్ఫెక్ట్గా మీ లైఫ్ని ఆర్గనైజ్ చేస్తాడో మీరు గమనించగలుగుతారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మీరు గూగుల్లో ఇంటర్నెట్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, కింగ్ అంటారు ఆయన్ని. 1968వ సంవత్సరం ఆయన చంపేశారు, ఏప్రిల్ 4వ తారీఖు. ఆయన నల్లజాతి ప్రజల యొక్క రైట్స్ కోసం, విమోచన కోసం అమెరికా దేశంలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేశాడు. ఆయనకి ఉన్నటువంటి ఒక విజన్ గుర్తుమాట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకు దర్శనం ఉంది, నాకు ఒక కల ఉంది అని చెబుతా వచ్చాడు. అండ్ గాడ్ పుట్స్ ద డ్రీమ్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ హిస్ పీపుల్ ఫస్ట్. దేవుడు తన ప్రజల యొక్క హృదయాల్లో ఆయన యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని ఒక దర్శనంగా ఉంచుతాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకు ఒక దర్శనం ఉంది. అదేమిటంటే భారతదేశాన్ని ప్రభు దగ్గర తీసుకున్నాను. 10-15 సంవత్సరాలుగా నేను ఆ ప్రార్థన చేస్తున్నాను. బిగ్ ఆఫీస్లో పెద్ద 10x10 అంటే చాలా పెద్దది ఇండియా మ్యాప్ వేసి అందులో ప్రతి రాష్ట్రం మీద నా చేయి ఉంచి, అందకపోతే కుర్చీ వేసుకొని చేయి ఉంచి నేను ప్రార్థన చేశాను. సో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, దేశాన్ని నాకు ఇవ్వు ప్రభువా, భారతదేశాన్ని వాక్యంతో రీచ్ కావడానికి. నా పరిస్థితులు వీక్ అయిపోతూ వచ్చాయి. వెన్ ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్, దేవునికి నేను ప్రార్థన చేస్తా ఉంటే నా పరిస్థితులు విజయం వైపు వెళ్ళకుండా ఓటమి వైపు వస్తూ వచ్చి, గాడ్ ఈజ్ ఆర్గనైజింగ్ సంథింగ్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. ఏంటి అన్నీ ఓటమి. ప్రజలు వదిలేశారు, ఆఫీస్ తీసేయాల్సి వచ్చింది, స్టూడియో లేకుండా పోయింది, పరిస్థితులన్నీ కూడా వెనక్కి లాగే పరిస్థితులు వచ్చాయి. ఉన్న వ్యక్తులు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు, ఉన్న వాళ్ళంతా వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. యోనా ప్రయాణం చేస్తున్న వాడలోని మంచి వస్తువులన్నీ సొంతగా పారేసిన పరిస్థితి కనపడింది. ఒక 3 months బ్యాక్ నుంచి దేవుడు నన్ను ఒక క్రొత్త పని కొరకు, క్రొత్త విధానం కొరకు, క్రొత్త గమ్యం కొరకు నన్ను చేస్తున్నాడు. 4th టైం నేను మళ్ళా బైబిల్ స్టార్ట్ చేసి రన్ చేయాలి అని అంటే నాకు ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చేసాయి. 20 ఏళ్ళుగా చేస్తున్నాను. ఇంకోసారి బైబిల్ చెప్పాలి అని అంటే నాకు 60 ఏళ్ళు దాటిపోతాయి. దేవా, నేను ఇట్లానే ఒక లోకల్ ఛానల్లో అలా మిగిలిపోతున్నాను ఏమిటి? నా వాక్యోపదేశాలు చాలా చాలా తక్కువ, 100 మంది కంటే ఎక్కువ మంది దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు ఏంటనే ఒక ప్రార్థన నేను చేస్తూ వచ్చాను. దేవుడు నా ప్రార్థన బట్టి కాదు, తన ప్రణాళికను బట్టి నాకు గ్రహింపునిచ్చి, సో ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో బైబిల్ గ్రంథాన్ని ఒక విశేషమైన రీతిలో నిర్మాణాత్మకమైన విధానంలో దాన్ని దాచగలిగేటట్టుగా విపరీతమైనటువంటి సమయం దాన్ని కేటాయించి ఆ అవుట్పుట్, ది బెస్ట్ క్రీమ్ అవుట్పుట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ హీబ్రూ, గ్రీక్, ఇంగ్లీష్, తెలుగు, దాన్ని మనం రంగరించి ఒక బెస్ట్ థాట్ ప్రొవోక్ చేసుకుని బయటికి తీసుకొచ్చి దాన్ని ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో డబ్ చేయించి
నేను వెళ్ళిపోయిన భూమి మీద నుండి నా మాట భూమి మీద ఉండి నా పరిచర్య ప్రయాణం చేస్తూ దేవుని రాజ్యానికి భారతీయులు తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పపు నిర్వహణ దేవుడు చేస్తూ వెళ్తున్నాడు. When I understand the plan of God for me, amazing plans for myself with God. దేవునికి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నేను చూస్తున్నప్పుడు ఐఎమ్ వండరింగ్ వెన్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ సమ్ పీపుల్స్ లైఫ్. కొందరి జీవితాల యొక్క విమోచనలో, కొందరి జీవితాల యొక్క నిర్వహణలో దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్. ప్రతి మానవుడు కూడా ప్రత్యేకమైనటువంటి వాడే. ఏది వ్యర్థమైంది దేవుడు సృజించలేదు. దేవుడు వ్యర్థమైన దాన్ని సృజించలేదు. సృష్టికి మకుటం మానవుడే. ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్ మనం నిర్మాణం చేయబడ్డాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు సకల లోకాన్ని నిర్వహిస్తున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషుల జీవితాలు కూడా నిర్వహించగలడు. యు మస్ట్ ట్రస్ట్ దిస్. దీన్ని నువ్వు నమ్మాలి. దీన్ని నువ్వు నమ్మాలి. నిన్ను దేవుడు ఒక పని కొరకు నియమించాడు. నన్ను ఒక పని కొరకు నియమించాడు. నాట్ యాజ్ బీయింగ్ బట్ యాజ్ డూయర్స్. మనం ఒక మనిషిగా ఎలా, ఒక పని చేయవలసిన నిర్వాహకుడిగా ఎలా, ఆ రెండింటిని కూడా కోఆర్డినేట్ చేసి దేవుడు మన జీవితాల్లో నడిపిస్తున్నాడు. ఒక్కొక్క లైఫ్ మీరు బైబిల్లో తీసుకుంటే వెల్ ఆర్గనైజ్డ్ బై గాడ్. చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేయబడ్డాయి జీవితాలు. వారి ఇమోషన్స్, వారి ఫీలింగ్స్, వారి థాట్స్, వారి డెసిషన్స్, వాటన్నింటిలో దేవుని యొక్క జోక్యము, దేవుని యొక్క చిత్తము ఖచ్చితంగా రుజువవుతూ కనిపిస్తూ వచ్చింది. కాబట్టి అప్హోల్డర్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్, ఏదైతే దేవుడు చేశాడో, తన వాక్కు ద్వారా నిర్మించాడో, వాటన్నింటినీ కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు. ఇక మీరు ఆ శాస్త్రంలోకి వెళితే, విశ్వశాస్త్రంలోకి కనుక మీరు ప్రవేశిస్తే ఆ అద్భుతాలకి మతిపోతుంది. మనం అర్థం చేసుకోలేం. ఒక హ్యూమన్ బ్రెయిన్ గురించి మీరు కనుక ధ్యానం చేయటం ప్రారంభిస్తే మీ మతిపోతుంది దేవుడు ఎట్లా చేశాడు. ఒక్కొక్క శరీర అవయవాన్ని దేవుడు చేసిన నిర్మాణం మీరు కనుక కనుగొనగలిగితే ఆశ్చర్యం అయిపోతుంది, భయం అయిపోతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ లోకంలో చాలామంది నాకు సంబంధం లేనివాడు అనుకుంటున్నారు. నో, నీతో సంబంధం ఉన్నవాడు. నీ క్రియేటర్ ఆయన, నీ లైఫ్ ఆయన చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నీవు ఆయన చేతుల్లో ఉంచినట్లయితే నీకు ఉన్నతమైన, మహోన్నతమైన భవిష్యత్తును ఆయన కల్పిస్తాడు. యువర్ వరీ మే బీ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్. నీ జీవితాన్ని గురించి, నీ భవిష్యత్తుని గురించి నీ చింత ఉంటే నీ చింతను యేసు మాన్పగలడు. అది మనం తెలుసుకోవాలి. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపాల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. బై హిమ్సెల్ఫ్ పర్జ్డ్ అవర్ సిన్స్, సాట్ డౌన్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద మాజెస్టీ ఆన్ హై. ఆయనే మన పాపము తొలగించడానికి శుద్ధీకరణము చేశాడు. After making purification for sins, he sat down at the right hand of the majesty on high. ఆయన దేవుని మహోన్నత, దేవుని కుడిపార్శ్వాన ఎప్పుడు కూర్చున్నాడంటే ఒక పని చేసిన తర్వాతే కూర్చున్నాడు. ఆ పని ఏమిటంటే మన పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేశాడు. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే చేశాడు మన పాపానికి ప్రాయశ్చిత్తం. ఇది మనుషులు గుర్తించాలి. క్రైస్తవులే దీన్ని తెలుసుకున్నారు. క్రైస్తవేత్తలు ఈ సబ్జెక్ట్ తెలుసుకోలేకపోయారు. దేవుడు తానే స్వయంగా
మానవ పాపం కొరకు శుద్ధీకరణ చేశాడు. ఆఫ్టర్ మేకింగ్ ప్యూరిఫికేషన్ ఫర్ సిన్స్, పాపమును తొలగించటానికి తానే పనిచేశాడు. The plan of God for human beings is the cross of Christ. మానవుల యొక్క జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళికలో భాగమే యేసుక్రీస్తు యొక్క శిలువ. ఆ క్రీస్తు శిలువ దాని యందు ఒక ప్రత్యేకమైనటువంటి శుద్ధి, మానవ పాప పరిహారం, ప్రక్షాళన, పేమెంట్, ప్రైజ్ పెయిడ్ యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అది చేసిన తర్వాతే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ సెంటర్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్స్. మానవ జీవితాలకు అది కేంద్ర బిందువుగా మారిపోయింది. కాబట్టి ఎక్కడ మనం జ్ఞానం పొందుతాం, ఎక్కడ మనం వివేకం పొందుతాం, ఎక్కడ మనం పరిష్కారం పొందుతాం, ఎక్కడ మనం క్షమాపణ పొందుతాం, ఎక్కడ మనం శుద్ధి పొందుతాం, దేనిని బట్టి మనం నరకాన్ని తప్పించుకుంటాం, దేనిని బట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్తాం, దేనిని బట్టి నిత్య జీవంలో ప్రవేశిస్తాం, అన్నిటికీ ఒక్కటే జవాబు ఏంటంటే ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకని అది నశించుతున్న వారికి వెరితనంగానే, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ దేవుని శక్తి అయినటువంటి ఈ శిలువ మన జీవితాల్లో గొప్ప పెనుమార్పులు తీసుకొని వస్తుంది. ఇఫ్ యూ ఇన్వైట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్ విల్ చేంజ్. నీ జీవితం మారిపోవాలి అంటే ప్రభు నీలోనికి రావాలి. నీ హృదయం అనే గృహంలోనికి యేసు రావాలి. యేసు వచ్చినప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి, నీ హృదయము వెలిగించబడుతుంది. యూ కెన్ సీ యువర్ ఓన్ హార్ట్ అండ్ ఇట్స్ రిచెడ్నెస్. నీ హృదయాన్ని, దానిలోని వికెడ్నెస్ని, పాపాన్ని, చెత్తను నువ్వు చూసుకోవాలంటే ప్రభు వెలుగు నీలో ప్రసరించాలి. ఆ వెలుగుతో, ఆ అగ్నితో నీ అంతరంగం అంతా శుద్ధి చేయబడాలి, దహించబడాలి, వ్యర్థమైంది నశింపచేయబడాలి. ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ నీ శరీరాన్ని ఆధారం చేసుకుని ఏదైతే పనిచేస్తుందో దానిని దేవుని వాక్యము చేత, యేసుక్రీస్తు యొక్క ఆత్మ శక్తి చేత, వాక్యపు శక్తి చేత దానిని నీవు నశింపచేసుకొని దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా చేసి తన సేవలో వాడుకోగలుగుతాడు. కాబట్టి పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేశాడు. అవర్ సిన్స్ వర్ ఫర్గివెన్ బికాస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువలో పొందినటువంటి ఆ శిక్షను బట్టి మన శిక్ష రద్దు చేయబడింది, మన పాపం క్షమించబడింది, మన పాపమునకు పరిహారము అనుగ్రహించబడింది. ద ప్రైజ్ వాస్ పెయిడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత మనం చెల్లించాల్సిన రుణ విముక్తి క్రయధనం చెల్లించబడింది. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుడు మనకు ఈ గొప్ప వాక్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు తన ప్రణాళికను మనకు బయలుపరుస్తున్నాడు. మనం నేర్చుకుంటున్నాము. మనము వింటున్నది మనం గ్రహించుకొని, మనం విశ్వసించగలిగి, మన హృదయంలో దాన్ని ఒప్పుకొని, మన నోటితో దాన్ని కనుక కన్ఫెస్ చేస్తే, ఒప్పుకోగలిగితే మనం రక్షించబడతాం. మన పాపములు క్షమించబడతాయి. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం మన పాపాన్ని తీసేస్తాడు. మీ అతిక్రమములను తిరిగి ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకోను అని దేవుడు యెషయా గ్రంథంలో వాగ్దానం చేశాడు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పరపెత్తుకుని వెళ్ళని చెప్పాడు యేసుక్రీస్తు. కనుక నీ పాపాలు క్షమించబడితే నీకు ఒక క్రొత్త జీవితం వస్తుంది. నీ పాపాలు క్షమించబడిన దినాన నీకు ఒక నూతనమైనటువంటి ఒక ఆజ్ఞ, ఒక డైరెక్షన్, ఒక గోల్ ఏర్పడుతుంది.
కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ కెన్ చేంజెస్ యూ అండ్ యువర్ హార్ట్. కమ్ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆధీనంలోనికి నువ్వు రమ్మని నీకు పిలిపిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ఉదయం 11:30, రాత్రి 9:30 గంటలకు హెవెన్ టెలివిజన్లో వీక్షించండి. వాక్య ధ్యానము, ప్రసారము ప్రభు ప్రేరణ ఇస్తే ముందుకు రండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, వారిలో నీ ఆత్మక్రియ జరిగించు. యేసు, మీరు సమస్త లోకాన్ని నిర్వాహకుడు, మా జీవితాలకును మీరు నిర్వాహకుడు. నీ ప్రణాళిక చొప్పున మా జీవితాల్లో మీరు నెరవేరుస్తారు. మేము ఊపిరి తీయటం, విడవటం సమస్తం నీకు తెలిసే ఉన్నది. నాయనా, నీవు మమ్మల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచి నీ కార్యం చూడాలని ఆశపడుతున్నావు. మేము నిన్ను చూచే భాగ్యం మాకు దయచేయండి. నీతో మా సహవాసం ప్రభా స్థిరపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడిని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.